సో టోటల్ అర్నింగ్స్ ఎంత వచ్చాయో చూపిస్తాను. ఈ సాటర్డే నైట్ 10కి స్టార్ట్ చేసి మార్నింగ్ వర్క్ చేస్తే. థ్యాంక్ యూ. దగ్గరకు వచ్చాను. ఇక్కడ చూడండి ఫ్రెష్ పూలు. ఇంటికి వచ్చి వర్క్ చేసుకుంటుంది అమ్మాయి ల్యాప్టాప్లో. మళ్ళీ ఇదే ఏరియా నుంచి ఇంకొక పికప్ వచ్చింది, అది కూడా అమ్మాయే. ఇక్కడ ఒక కస్టమర్ ఆర్డర్ చేసి వెంటనే ఇమీడియట్గా క్యాన్సిల్ చేశాడు. అందరు పార్టీ చేసుకుని వస్తూ ఉన్నారు ఇంటికి. మునే కులాల్లో రౌండ్స్ వేస్తూ ఉన్నారు అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంచర్ రైడర్. ఈరోజు సాటర్డే 28th January. సో అర్లీ మార్నింగ్ రైడ్ చేసాం కదా, లాస్ట్ వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో సాటర్డే నైట్ 10:15కి స్టార్ట్ అయ్యాను. పెట్రోల్ ట్రిప్ వచ్చేసి 8:51 దగ్గర స్టార్ట్ చేశాను. ఇప్పుడు 8:55, 4 kilometers వచ్చాను. ఒక ఆర్డర్ వచ్చింది కానీ క్యాన్సిల్ అయిందన్నమాట. కస్టమర్ షాప్ చేయలేదు, క్యాన్సిల్ చేశాను. 15 rupees. సో మార్నింగ్ వరకు మనకు 431 rupees అర్నింగ్స్ వచ్చాయన్నమాట. ఈ సాటర్డే నైట్ మొత్తం చేసిన అర్నింగ్స్లో ఈ 431 తీసేసుకొని మిగిలినవి మన అర్నింగ్స్, లాస్ట్లో ఎంత పెట్రోల్ ఖర్చు అయింది, మనకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, అన్ని విషయాలు చెప్తాను. అలాగే నా బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్సెస్, సాటర్డే నైట్ లైఫ్ బెంగళూరు మొత్తం చూపిస్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ అండ్ లవ్. చూసారా, జస్ట్ ఇప్పుడే మాట్లాడుకుంటున్నాను. ITI లేఅవుట్ సెక్టర్ 7 మునేశ్వర లేఅవుట్కి 147 rupees 11 kilometersకి. నైట్ 10 దాటితే నైట్ సర్జ్ ఉంటుంది, ఎక్కువే సంపాదించుకోవచ్చు. సో లెట్స్ గో అండ్ పికప్ ద కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాను. కస్టమర్ డ్రాప్ చేశాను. 156 అయితే 160 పే చేశారు కస్టమరు. సో ఇమీడియట్గా ఈ రైడ్ కంప్లీట్ కాకముందే మనకు ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది అనమాట. అది కూడా అమ్మాయి. టైం 11 o'clock. ఇది వచ్చేసి మునే కొలాల 13 kilometersకి 169 ఎస్టిమేట్. లెట్స్ గో పికప్ ద సెకండ్ కస్టమర్. ఫైనల్లీ కస్టమర్ అయితే వచ్చేసింది. మునే కొలాల వెళ్ళాలి. కిలోమీటర్స్కి 40 minutes పడుతుంది మునే కొలాల. ఓకే ఓకే అమ్మయ్యా, థ్యాంక్ యూ. 13 kilometers 40 minutes చూపిస్తే 35 minutesలో వచ్చేసాం. కానీ కొంచెం స్పీడ్గా వచ్చినట్టు అనిపించింది నాకు. ఒక కాఫీ తాగాలి. దీనికి 163 వచ్చింది ఆన్లైన్ పేమెంట్. వెనక కాఫీ షాప్స్ ఇంకా ఓపెనే ఉన్నాయి ఈ మునే కొలాలలో. కాఫీ తాగి ఇంకా రైడ్స్ కంటిన్యూ చేద్దాం. మునే కొలాలలో రౌండ్స్ వేస్తూ ఉన్నారనమాట. అంటే ఆ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ నుంచి మెయిన్ రోడ్కి ఇప్పటికి 2 షార్ట్ డిస్టెన్స్ అండ్ జస్ట్ 1.1 kilometers డ్రాప్స్ 2 అయిపోయినాయి. అందరు పార్టీ చేసుకొని వస్తూ ఉన్నారు ఇంటికి. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్. అసలు మారుతల్లి బ్రిడ్జ్ వెళ్ళాలంటే కుదరదేమో, 1 way మొత్తం బ్లాక్ అయిపోయింది. సో బ్యాక్ సైడ్ వెళ్ళి మునే కొలాల నుంచి అటు సైడ్ వెళ్ళడమే బెస్ట్. ఇది ట్రాఫిక్ కండిషన్ సాటర్డే నైట్. టైము 12:24, టైము 12:51. ఇక్కడే మార్తల్లో ఉన్నాను. ఒక ఆర్డర్ వచ్చింది కోరమంగళకు డ్రాపు, పికప్ ఇక్కడెక్కడ పబ్ దగ్గర అనుకుంటా. దీనికి 80 rupees. ఎంత 6.4 kilometers. బోకహల్లా ఇది కాదు.
90 రూపీస్. కోరమంగళ తావరకరే. ఈ టైంలో ఆల్మోస్ట్ 1 అవుతా ఉంది. ఈ టైంలో కూడా అమ్మాయిలు నైట్ టైం బాగా యూజ్ చేసుకుంటున్నారు బైక్ ట్యాక్సీ. పబ్బింగ్ రీటోల్డ్ 6 fold. మై ఐమ్ హియర్ అంటుంది కానీ మెసేజ్ చేస్తుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇక్కడేమో ఆటో వాళ్ళంతా నిలబడినారు. ఏమైతే ఏముంది, ఆటో వాళ్ళు గొడవ చేస్తే మనం గొడవ చేస్తాం. ఎక్కడికని వెళ్ళాలి. ఆ అమ్మాయి అయితే క్యాన్సిల్ చేసింది. నాకైతే ఒకే చోట వెయిట్ చేసే ఓపిక అస్సలు లేదు. సో లెట్స్ మూవ్ ఆన్. ఎంజీ రోడ్ సైడ్ వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 7 kilometers, 7.2 kilometers. ఇక్కడ ఒక కస్టమర్ ఆర్డర్ చేసి వెంటనే ఇమీడియట్గా క్యాన్సిల్ చేశాడు. ఈరోజు క్యాన్సిలేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎంజీ రోడ్కి ఇంకొక 6.5 kilometers, 10 minutesలో వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇదే ఏరియా నుంచి ఇంకొక పికప్ వచ్చింది. అది కూడా అమ్మాయే. ఇంతకుముందు శుభశ్రీ ఏదో, ఇప్పుడు శ్రీనిధి. అమ్మాయి అనుకున్నా, కాదు అబ్బాయి. ట్రాఫిక్ మామూలుగా లేదు. కోరమంగళ నారాయణపుర తిప్పసంద్ర 14.8 kilometers. అక్కడ పోతే ఆర్డర్స్ వస్తాయా చూద్దాం. పార్టీకి వచ్చి వర్క్ చేసుకుంటుంది అమ్మాయి ల్యాప్టాప్లో. పీక్ మూమెంట్స్ ఆఫ్ బెంగళూరు. ఈ రోడ్డు బ్లాక్ చేసినారు. ఇంకేం చేస్తాం. సాటర్డే టైము ఇంతే అని తెలిసి కూడా నేను ఇటు సైడ్ వచ్చాను చూడు. నాకు బుద్ధి లేదు. మొత్తం అందరూ వెయిటింగ్ ఫర్ క్యాబ్స్, ఆటోస్, బైక్ ట్యాక్సీ. మనకు మడివల నుంచి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది జాలహల్లికి. ఎన్ని కిలోమీటర్స్ చూపిస్తాను. కస్టమర్ లొకేషన్కి వచ్చి ఎత్తుక్కుంటాను అనమాట. అక్కడంతా ఆటో వాళ్ళే. బెల్లా అంట కస్టమర్ పేరు. సిక్స్ సారీ 23 kilometers, 37 minutesలో వెళ్ళిపోవచ్చు. జాలహల్లి. మై గాడ్ 20. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, చిన్న ఆర్డర్ ఏదో చేద్దాం అనుకుంటే ఇంత పెద్ద ఆర్డర్ వచ్చింది. ఇంకా జాలహల్లిలో ఉన్నా. ఇక్కడ నుంచి ఆర్డర్స్ వస్తాయా రావా చూద్దాం. టైం వచ్చేసి 2:36. మొత్తం నిర్మానుషంగా ఉంది ఇక్కడ. ఒక్కడు కూడా బయట లేడు. టైము 3:05. జాలహల్లి నుంచి ఎంజీ రోడ్కి 16 kilometers రూట్ పెట్టుకుని వచ్చేసి 25 minutesలో. సో ఎంజీ రోడ్ స్టార్ట్ అయిన వెంటనే మనకు ఒక ఆర్డర్ వచ్చింది. షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్, 1.5 kilometers డ్రాపు. సో లెట్స్ గో అండ్ పికప్ ద కస్టమర్. టైము 3:27, 3:30 అనుకోండి.
హోటల్ ఎంపైర్ దగ్గర ఇంకా జనాలు ఇలా ఉన్నారనమాట. అందరూ వెయిటింగ్ అనుకుంటా క్యాబ్స్ కోసము, ఆటోస్ కోసము. మనం 24 ఆర్డర్స్ అయినాయి. ఇంకొక 1 ఆర్డర్ చేస్తే 150 రూపీస్ ఇన్సెంటివ్స్ వస్తాయి. సో ఏదైనా షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 3:30 అవుతుంది కదా, ఇంకా 4 దాటిన తర్వాత లాంగ్ డిస్టెన్స్ చేసే కన్నా షార్ట్ డిస్టెన్స్ చేయడమే బెస్ట్. ఎంజీ రోడ్ సైడ్ నుంచి అయితే ఒక కస్టమర్ని అయితే డ్రాప్ చేశాను. లాస్ట్ 25th కస్టమర్ ఈ వీక్లో. ఇది అప్డేట్ అవుతుంది చూడండి. కంగ్రాచులేషన్స్ ఇవన్నీ ఏం చెప్పకుండా నెక్స్ట్ క్వెస్ట్ చూపిస్తుంది. చూడండి 25 ట్రిప్స్ అయితే 150. ఇది ఎక్కడ యాడ్ అయి ఉంటుందంటే చూపిస్తాను. అర్నింగ్స్లో మన బ్యాలెన్స్ దీంట్లో 311 కదా, మన ఆన్లైన్ పేమెంట్స్ కూడా కొన్ని వచ్చాయి. దాంతోపాటు 150 ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మన వ్యాలెట్. సో వ్యాలెట్లోకి వెళ్ళి ఇది క్యాష్ అవుట్ చేసుకోవాలనుకుంటే ఇమీడియట్గా క్యాష్ అవుట్ అని కొట్టి 200 కన్నా అబోవ్ ఉంటే మనం క్యాష్ అవుట్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ కొట్టేస్తే సేమ్ డేకి 1 రూపీ ఫీతో మనకు మన బ్యాంక్ అకౌంట్లోకి యాడ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా పడని, నాకేం తొందర లేదు. ఇది క్యాష్ అవుట్ విషయం. ఇంకొక 15 ట్రిప్స్ చేయగలం. ఎందుకంటే చేసి చూపించాను కదా లాస్ట్ ఫ్రైడే అంటే సాటర్డే ఎర్లీ మార్నింగ్ 15 ఈజీగా అయిపోయాయి. సో ఇందిరానగర్లో ఉన్నాము. ఇందిరానగర్ షార్ట్ డిస్టెన్స్కి బెస్ట్, ఎందుకంటే మెట్రో ఉంది కదా, మెట్రోకి చిన్న డిస్టెన్స్లో పికప్ డ్రాప్ ఉంటుంది అనమాట. సో ఇంకా 3:48. ఈరోజు లేట్గా స్టార్ట్ చేసాం కదా 10:15 అట్లా. సో 10 వరకు చేద్దాం అనుకుంటున్నాను. మినిమం 12 అవర్స్ అన్నా. సో మినిమం 12 అవర్స్లో 10-12 అర్నింగ్స్ మొత్తం మీకు చూపిస్తాను. ఇంకా పెట్రోల్ ఎంత ఖర్చు అయిందో కూడా చూపిస్తాను. టైము 4:55 అంటే ఆల్మోస్ట్ 5 అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్గా ఆర్డర్స్ వస్తున్నాయి, కానీ అంటే ప్యాకేజ్ ఆర్డర్స్ వస్తాయి, లేకపోతే పికప్ వచ్చేసి 4 కిలోమీటర్స్, డ్రాప్ 1 కిలోమీటర్ ఉంటుంది. అట్లాంటి ఆర్డర్స్ వస్తున్నాయి. యాక్సెప్ట్ చేయలే, జస్ట్ కాఫీ తాగి జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నా. ఈ మధ్య అక్కడ ఈ అమ్మాయిలు, ఆఫ్రికన్ అమ్మాయిలు ఎంజీ రోడ్లో ఫుల్గా ఉండేవాళ్ళు కదా, అక్కడ మకాం మార్చేసి ఇక్కడ ట్రినిటీ మెట్రో దగ్గరికి ఇక్కడ షిఫ్ట్ అయినట్టున్నారు. కలాసిపాలెం మార్కెట్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ చూడండి ఫ్రెష్ పూలు అన్నీ ఎక్కడికి వెళ్తాయేమో. అక్కడ చూడండి వెనక వైట్ ఫ్లవర్స్. ఎన్ని రకాల పూలు. కొంచెం లైట్ వచ్చింటే బాగుంటుండే. అసలు ఈ చీకట్లో ఏం కనిపిస్తున్నాయేమో. రోజెస్ బొకేస్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. వావ్. మారతల్లి అంటారు, మడివాళ్ళలో ఉంటుంది ఫ్లవర్ మార్కెట్. దానికన్నా పెద్దది ఇక్కడ చూడండి, కలాసిపాలెం మార్కెట్. టైము 6:49. ఎక్కడెక్కడ తిరిగారనమాట. ఎంజీ రోడ్ నుంచి కాక్స్ టౌన్ నుంచి ఎంజీ రోడ్ నుంచి మరి ఇది మెజెస్టిక్ వెళ్ళాను. మెజెస్టిక్ నుంచి వైట్ ఫీల్డ్కి లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ వచ్చింది. అతన్ని డ్రాప్ చేసి ఇప్పుడు మారతల్లికి వచ్చాను. మారతల్లిలో ఇంకో కస్టమర్ని పికప్ చేసుకోవడానికి వచ్చాను. ఇది వచ్చేసి బెల్లందూర్ అనుకుంటా డ్రాప్. బెల్లందూర్ కోడబిస్నల్లి. This way.
థ్యాంక్ యూ. డయానా పుయ్, ఫారినర్. యా, మాన్యత టెక్ పార్క్. కరెక్ట్ బ్రో, మర్చిపోయింటి అప్పటికి. ఈ ఆఫీస్ స్పేస్ ఎవరైనా గుర్తుపడతారా? ఎంబసీ టెక్ స్క్వేర్, మారతల్లి, ప్రెస్టేజ్, కృష్ణ బిజినెస్ పార్క్. ఇది 7 అయింది. 7 సూర్యుడు కనిపిస్తున్నాడు నిండుగా, రౌండ్గా. సూపర్. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాను. టైము 10:17, అంటే ఎగ్జాక్ట్ 12 అవర్స్ బయట ఉన్నాను. నా పని ఒక 1 అవర్, నా పర్సనల్ పని ఒక 1 అవర్. అంటే 11 అవర్స్ నేను ఆన్లైన్లో ఉన్నాను అనమాట. అంటే ఆన్లైన్లో ఉన్నాను, యాక్సెప్ట్ చేయలేదు లాస్ట్ 1 అవర్లో. సో టోటల్ అర్నింగ్స్ ఎంత వచ్చాయో చూపిస్తాను. ఈ సాటర్డే నైట్ 10కి స్టార్ట్ చేసి మార్నింగ్ వర్క్ చేస్తే సాటర్డే వచ్చేసి 1494. సండే మార్నింగ్ 4 నుంచి ఇంతవరకు 667. 1494 ప్లస్ సండే మార్నింగ్ 4 నుంచి ఇంతవరకు 667. టోటల్ 2161. దీంట్లో 431 రూపీస్ తీసేయాలి, ఎందుకంటే ఇది నిన్నటిది కాబట్టి. సో మనం నిన్న నైట్ 10:15కి స్టార్ట్ చేసి ఈరోజు 10:15 వరకు సంపాదించింది, 12 అవర్స్ సంపాదించింది 1730. ఈ 1730లో పెట్రోల్ నాకు ఆల్మోస్ట్ 188 కిలోమీటర్స్ తిరిగాను అంతే. సో ఆల్మోస్ట్ 188 అంటే 200 వేసుకోండి, 500 తీసేద్దాము. 500 తీసేసినా కూడా 1230. ఇంకా టిప్స్ కూడా ఉన్నాయి. 1230, 1300 ప్రాఫిట్ అనుకోండి ఈ 12 అవర్స్కి. ఈ 12 అవర్స్లో నేను చేసింది మీకు డ్రైవింగ్ టైం చూపిస్తాను ఎంత ఇంకా ఉందో అని చెప్పేసి. అంటే నేను బ్రేక్ తీసుకోకుండా, అంటే ఆర్డర్స్ యాక్సెప్ట్ చేసుకోకుండా, బ్రేక్ తీసుకోకుండా ఉండే టైం కాకుండా ఓన్లీ డ్రైవింగ్ టైం వచ్చేసి ఇంకా ఎంత ఉందంటే 2 hours 39 minutes ఉంది. అంటే 12 అవర్స్లో ఓన్లీ 12 అవర్స్ మాత్రమే వర్క్ చేయగలం అన్నమాట ఒక సెషన్లో, అంటే స్టార్టింగ్. సో 12 అవర్స్లో ఇంకా 2.5 hours మిగిలింది. అంటే మనకు 9.5 hours మాత్రమే నేను వర్క్ చేసినాను. 9.5 hours 1230 టిప్స్తో కలుపుకొని 1300. మేలే కదా. సరే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.